ఏంటది? ఏమవుద్ది ఆపితే ఏమవుద్ది? లేదు సార్, అంటే మళ్ళీ బండి మావయ్యది. బండి మావయ్యది. నీకేదైనా జరుగుంటే? అదే సార్, కంగారులో మళ్ళీ. కంగారు ఏంటి? ఏమవుద్ది? మహా అంటే పిలిచి వార్నింగ్ ఇస్తాము, కౌన్సిలింగ్ చేస్తాము, లేదా మహా అంటే చలాన్ వేస్తాము, లేదంటే అది కూడా చేయము. ఎందుకు దానికి దెబ్బలు తగిలించుకోవడం ఎందుకు? నీ వాళ్ళు ఇంకొకరికి ఇబ్బందికి గురి చేయడం ఎందుకు? చూడు ఎంత ఇంజురీ అయిందో. అరే హాస్పిటల్కి తీసుకెళ్ళి, ఇక్కడ పొరాకి తీసుకెళ్ళి. సార్, ఇప్పుడు మీరు చాలామంది అంటే పోలీసులు అంటే ఎవరికైనా కొంచెం భయం ఉంటుంది, అంటే బెదిరిపోతూ ఉంటారు. సో ఎందుకు సార్, ఎలా సార్ మీకు ఎలా సాధ్యం సార్? అంత ప్రేమగా హెచ్చరించి చాలా అంటే ఇంట్లో మనిషిలా చెప్తున్నారు, ఎలా సాధ్యం సార్ మీకు? అలానే లేదండి, ఎవరైనా సరే మనం గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. వాళ్ళ ప్లేస్లో మనం ఉంటే మనల్ని ఎవరైనా ఆపినప్పుడు మనం ఏ విధంగా కోరుకుంటామో మనం అదే రెస్పెక్ట్ అవ్వాలి, అదే ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో అలా విధంగా ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మాకు అందుకనే 99% ఎవరు కూడా ఎవరి దగ్గర నుంచి ఏ ప్రాబ్లం ఉండదు. అందరూ హ్యాపీగా వస్తారు, వైలేషన్ చెప్తాము, ఫైన్ కడతారు, లేదంటే కొన్ని ఎక్స్క్యూజెస్ ఉంటాయి అంతే తప్ప వాళ్ళు మనం హార్ష్గా మాట్లాడే లేకపోతే దుర్భాష ఆడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏమైనా టెర్రరిస్టులా లేకపోతే మావోయిస్టులు అండి, జస్ట్ వైలేటర్ అంతే కదా. బట్ సీరియస్నెస్ వాళ్ళకి తెలియజేయాలి కాబట్టి మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సార్, కామెంట్ చూశాను సార్. అంటే ఎందుకని అడుగుతున్నానంటే సార్, మీరు చెప్పిన విధానం ఆయనకి నచ్చి ఒక పర్సన్ పబ్లిక్లో అతనే హెల్మెట్ లేకుండా బయటికి రావట్లేదంట సార్. మీరు చెప్పిన విధానం నచ్చి ఆ కామెంట్ ఇప్పటికీ కూడా నా ఫోన్లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎవరైతే ఆ కామెంట్ పెట్టారో, ఎవరైతే అది ఫాలో అవుతున్నారో, నిజంగా మీకు ట్రాఫిక్ పోలీస్ నా తరపున ప్రత్యేకంగా సెల్యూట్. దట్టు ఇంకొకటి ఏంటంటే, చాలామంది మేము వెహికల్స్ చెక్ చేస్తున్నప్పుడు వచ్చి, సార్ మేము వీడియో చూసాము, ఖచ్చితంగా మేము ఫాలో అవుతున్నాము, ఈసారి మాత్రం పెట్టలేదు అని అంటే ఎక్స్క్యూజెస్, రోడ్ యాక్సిడెంట్స్లో ఎక్స్క్యూజెస్ అదేమి ఉండదు. బ్యాక్ రాలేము, టైంని ఎప్పుడు కూడా వెనక్కి మనం తిప్పలేము. ప్రమాదం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒక పెద్ద ఆయన వచ్చి చెప్తారు, సార్ మా కొడుకు బర్త్డే పార్టీ అని చెప్పి జస్ట్ ఏదో ఐటెం తెచ్చుకోవడానికి వెళ్ళాడు, మా వీధిలోనే నా కళ్ళ ముందు నా ఎదురుగా నేను చూస్తుండగా సౌండ్ నేను విన్నాను, వెంటనే పరిగెట్టుకుని వెళ్తే చనిపోయి ఉన్నాడు నా కళ్ళ ముందే. నా కొడుకు ఈరోజు నాకు ఎవరూ లేరు, నేను ఒక్కడే మిగిలిపోయిన అన్నాడు. ఆ ఫ్యామిలీకి ఎవరు చేస్తారండి? ఆ పరిస్థితిలో ఆ సిచ్యువేషన్కి మనం వెళ్ళకూడదు, మన కుటుంబం వెళ్ళకూడదని కోరుకుంటున్నాం.